ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో సికింద్రాబాద్ లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఉంది కదా, సో దానిలో అయితే ఇండియన్ స్పర్మ్ టెక్ కలెక్ట్ చేసిన వాళ్ళని అయితే నిందితుల్ని 6గురిని పట్టుకోవడం జరిగింది. అందులో ప్రధాన నిందితుడు పంకజ్ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే పంకజ్తో పాటు సంపత్, శివ, మణికంఠ, జితేందర్ వీళ్ళందరినీ అయితే తీసుకోవడం జరిగింది. సో వీళ్ళని కూడా ఇప్పుడు రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. సో హాజరుపరిచిన తర్వాత ఏంటి, దీనికి సంబంధం ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఈ బిజినెస్ ఎప్పటి నుంచి నడుస్తుంది అనే ఆ వివరాలు మొత్తం బయటికి గుట్టు రట్టయిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా వీళ్ళు చేసే పని ఏంటి అంటే, కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర, అదేవిధంగా పిల్లలు మహిళల దగ్గర ఎగ్స్ ని, మహిళలకి ఇప్పుడు బాయ్స్ దగ్గర ఏమో స్పర్మ్ డొనేట్ చేసుకుంటారు, వాళ్ళకు 15,000 ఇస్తారు. అదేవిధంగా మహిళల దగ్గర ఎగ్స్ అంటారు, అండం అంటారు కదా, ఓవా అంటారు ఇంగ్లీష్ లో. సో దానిని తీసుకోవడం, మహిళలకి మంత్లీ ఒక అండం రిలీజ్ అవుతుంది. సో దాన్ని తీసుకొని వీళ్ళకి డబ్బులు క్యాష్ చేసుకునే విధంగా ₹1,00,000 చేసుకొని ఇట్లాంటి ఈ బిజినెస్ లో అయితే గుట్టు రట్టుగా కొనసాగిస్తూనే ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ కేసు పెట్టి టెస్ట్ బేబీ సెంటర్ లో అయితే ఆ DNA మారిందో, మా బిడ్డ కాదు అని చెప్పేసి ఒక కపుల్ వచ్చి కంప్లైంట్ ఇచ్చిందో, మొత్తం వీళ్ళ ఆగడాలన్నీ వెలుగులోకి రావడం జరిగింది. ఆ డాక్టర్ నమ్రత కేసు కూడా, ఆమె మీద 5 కేసులు ఉన్నా కూడా ఆమె ఎలా నడిపిస్తుంది, లైసెన్స్ లేకుండా వాళ్ళ ఫ్రెండ్ లైసెన్స్ తో నడిపిస్తుంది అంటే వీళ్ళకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో అర్థం చేసుకోండి. సో ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి. నిజంగానే ఈ విధంగా చేస్తున్నారా అంటే, చాలా మంది సిగ్గుతో తలదించుకునే విధంగా, మహిళలు సిగ్గుతో తలదించుకునే విధంగా ఈ డాక్టర్ నమ్రత అయితే చేయడం జరిగింది. సో వీళ్ళని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. బ్రేకింగ్ న్యూస్ ఇది. అసలు ఈ రోజే దాని గురించి మనం వీడియో చేయడం జరిగింది. వెంటనే సాయంత్రం లోపు పోలీసు వాళ్ళు కూడా వీళ్ళని అదుపులోకి తీసుకోవడము చాలా సంతోషకరంగా ఉంది. వీళ్ళకి ఇంకా ఎంతో మంది బలి కాకుండా చాలా సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే ఈ రకంగా ఆగడాలు కనిపెట్టకపోతే వీళ్ళు ఇంకా ఎంతమందిని మోసం చేసేవాళ్ళు. సో ఈ స్పర్మ్ టెక్ వీళ్ళనైతే, ఇండియన్ స్పర్మ్ టెక్ వాళ్ళని అయితే అదుపులోకి తీసుకున్నారు. సో కోర్టులో హాజరుపరిచిన తర్వాత మరి న్యాయమూర్తి గారు ఎలాంటి తీర్పు ఇస్తాడో వెయిట్ చేసి చూడాలి అందరూ. సో వీళ్ళకైతే కఠిన శిక్షలు పడాలి అని చెప్పేసి, ఒక మాతృత్వాన్ని అడ్డం పెట్టుకొని, ఒక అమ్మతనాన్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా బిజినెస్ చేసే వాళ్ళకి కఠిన శిక్షలు పడాలని చెప్పేసి పబ్లిక్ కూడా చాలా మంది కోరుకోవడం జరుగుతుంది. అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్లీ, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. అంటే మనం ఎంత గొప్పగా, మన చరిత్ర అయినా సరే, ఎప్పుడైనా సరే అమ్మని ఎంతో గొప్పగా వర్ణించడం జరుగుతుంది. అలాంటి అమ్మను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేసే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి అని చెప్పేసి ఐ డ్రీమ్ తో మీరు కామెంట్ రూపంలో డెఫినెట్లీ షేర్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని.